హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. సో నేను ఇవాళ రియాక్ట్ చేయబోతున్నాను స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ని, అది కూడా తెలుగులో. ఎందుకంటే ఇది నా తెలుగు ఛానల్ కాబట్టి, తెలుగు అందరూ తెలుగులో టీఎఫ్ఐ బానిసలో ఉంటాం కాబట్టి సో తెలుగులోనే రియాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే బేసిక్గా ఇంగ్లీష్లోనే చూద్దాం అనుకున్నాను, కానీ రియాక్షన్ మాత్రం తెలుగులో రియాక్షన్ ఇద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ రియాక్షన్ నేను తెలుగులోనే చూస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం రియాక్షన్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే దీని గురించి మనం ఎక్కువ మాట్లాడే పని లేదు. మనకి యాక్టర్స్ కానీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని లేదు. కానీ స్పైడర్ మ్యాన్ అనేది ఒక ఎమోషన్, దాని గురించి మాట్లాడచ్చు. కాకపోతే మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా మాట్లాడుకోవచ్చు. కాకపోతే మనకి ఇది రియాక్షన్ కాబట్టి సో ఇప్పుడు రియాక్షన్ చూసేద్దాం. సో మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కమెంట్ కూడా చేయండి, వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. 2, 1 స్టార్ట్. మరి అమ్మ స్టార్టింగ్ తిరగేస్తున్నాడు మనడు. ఓకే, రీల్స్ లో చూస్తున్నాడా? మ్యూజిక్ ఫస్ట్ ఇంటెన్స్ గా పెట్టాడు రానా. చాలా చాలా ఇంటెన్స్ గా. నా పేరు పీటర్ పాకర్. నేను గుర్తుండకపోవచ్చు, కానీ మన ఇద్దరికి పరిచయం ఉంది. ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. దాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం ఉంది, అందరూ నన్ను మర్చిపోయేలా చేయడం. ఎందుకంటే నేను పీటర్ పాకర్ని మాత్రమే కాను, నేను స్పైడర్ మ్యాన్. అసలు ఏంటిది ఫ్రాంక్? నీ ఫ్యాన్ తో నన్ను గుద్దేశావు. ఆపు నీ పిచ్చివా, నీ చేతనైంది చేసుకో. స్పైడర్ మ్యాన్ కొన్నిసార్లు కష్టమైన పని చేయాల్సి ఉంటుంది. అది పీటర్ పాకర్ మనసు డ్యూడ్ బీజం వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. కావట్లేదు. ఏవేంద్రా వాళ్ళడికే కాంపిటీస్ ఏం లేకుండానే వదులుతుంది ఏంటి? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ బాను, నాకు మీ హెల్ప్ కావాలి. ఎందుకు? నీ పేరేమని చెప్పా? ఈ డిఎన్ఏ మ్యూటేటింగ్ అవుతుందంటే నిజంగా అదెంతో ప్రమాదకరం. మనోడికి పవర్స్ వస్తాయో అంటే ఏమీ లేకుండా అవుతుందేమో. జీవిత చక్రాలుంటాయి, ఆ మూడింటి నడుమ సాలీళ్ళు తేలిగ్గా ప్రమాదాల బారిన పడతాయి. మనం ఏమాత్రం కంట్రోల్ చేయలేని ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం. పైగా మనకు అది కనిపించదు కూడా. నా దారికి అడ్డుపడకు, నువ్వు ఓడిపోతావు కిడ్. స్థితిని దాటగలిగే ఒక విధంగా అది ఫ్లవర్స్ బాగున్నాయి. నేను ఈ హాల్ పక్కనే ఉండే నేబర్ని. ఫ్రెండ్లీ నేబర్. నేను వెళ్ళిపోతాను, సినిమాకి వెళ్ళిపోతారు. జూలై 31 సినిమాకి మనం అందరూ వెళ్ళబోతున్నాం. యా, నేను కూడా ఇప్పుడు మార్వల్ తెలుగులో మాట్లాడుతున్నాను. యా, నేను తెలుగులో చూసాను. యా, తెలుగులో బాగుంది, ఇంగ్లీష్లో కూడా చాలా బాగుంటుంది. తెలుగులో కూడా కామెడీగా బాగుంది. ఫస్ట్ అయితే చాలా ఇంటెన్స్ బీజియంతో ట్రైలర్ని అయితే తీసుకెళ్లారు. సినిమాలో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అంతా కొంచెం అమేజింగ్ స్పైడర్ టైప్లో, అంటే కూల్ టోన్లో వెళ్ళింది అనమాట. ఇప్పుడు దీని ముందు వరకు ఉండేదంట కొంచెం వార్మ్ టోన్లో ఉండి ఫ్రెషింగ్గా ఉండేది. ఈ కూల్ టోన్లోకి వచ్చేసరికి మొత్తం ఇంకా సినిమాటిక్ మొత్తం మారిపోయినట్టుంది. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 టైప్లో కనబడుతుంది అనమాట. ఆండ్రూ గార్ఫీల్డ్లో ఉంటుంది కదా, ఆ టైప్లో కనబడుతుంది. ఇంకా విలన్స్ అంతలా కనబడకపోయినా లాస్ట్ చేసి ఆ కాస్ట్యూమ్ దగ్గర ఉన్న షో ఏదైతే ఉందో మన స్పైడర్ మ్యాన్ ఇటుపక్క ఎనిమీస్ అది కనబడేది విలన్స్, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లవ్ స్టోరీ కూడా ఎలాగా లేదు, కానీ ఒక్క షాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంజే కోట్ వేసుకొని ఇటువైపు స్పైడర్ మ్యాన్ నించొని అన్నాడు. చాలా బ్లింక్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఇంకోసారి చూడాలి ఆ షాట్. బాబా ఏమవుతుందో తెలియట్లేదు. వాళ్ళిద్దరిది ఫ్రెండ్ కూడా పోయాడు, లవర్ పోయింది, బాధేస్తుంది. డ్యూడ్ బీజం వెనకాతలా రన్ అవుతుంది. సో చూద్దాం జూలై 31. నేనైతే ఎగ్జైట్గా ఉన్నాను, చాలా ఎగ్జైటెడ్ అయ్యి ఉన్నాను.
చూద్దాం. థ్యాంక్ యూ మీరు వీడియో చూసినందుకు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.